అండి, ఎలా ఉన్నారు? కాటన్స్ మొక్క అండి. సిల్కీ హెయిర్ కావాలనుకుంటే కనుక మీరు ఒకసారి ముందుగా నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామందికి హెయిర్ బాగుంటలేదండి. దాని షాంపూ చెప్తున్నాను. మామూలు నాటు మందార ఆకులు ఒక గుప్పుడు ముక్కలుగా చేసేసి, మందార పువ్వులు ఒక 5 లేకపోతే ఒక గుప్పుడు, కరివేపాకు ఒక గుప్పుడు, వేపాకు ఒక గుప్పుడు, ఒక స్పూన్ మెంతులు, ఫ్లాట్ సీడ్స్ ఒక స్పూను, ఒక ఉల్లిపాయ కట్ చేసి తొక్కలతో సహా దాంట్లో వేసేసి, దాంట్లో వేడివేడి గంజి ఉంచేయాలి. ఉంచేసేసి అరగంట నుంచి పైకి అంటే అరగంట నుంచి గంటన్నర వరకు కూడా మీరు నానబెట్టుకోవచ్చు. దాంట్లో గుప్పుడు కొట్టేసిన కుంకుడుకాయలు వేయాలి, చెతగొట్టిన కుంకుడుకాయలు వేస్తే ఇవన్నీ కలిపి బాగా నానతాయండి. ఈ మధ్యకాలంలో పిల్లలకి పెద్దలకి అంత తేడా లేకుండా మొత్తం హెయిర్ అంతా హెయిర్ ఫాల్ వచ్చేస్తుంది, వైట్ హెయిర్ వచ్చేస్తుంది, తల ఊడిపోతుంది, ఇలా ఇబ్బందులు అవుతుంది. అందుకని చెప్పి పేలు పడుతున్నాయి, చుండ్రు బాగా ఎక్కువ ఉంటుంది, జిడ్డుతనం ఎక్కువ ఉంటుంది షాంపూలు వాడి. ఇవన్నీ కాకుండా ఇవి న్యాచురల్ హెర్బల్ అనమాట. అంటే న్యాచురల్గా మనకు దొరికేవి పండేవి వీటితోని మన షాంపూ తయారు చేసుకుందామండి. నానింది కదండి, దాన్ని ఒకసారి నలిపి చూస్తే ఆ రసం అంతా దాంట్లో దిగుతుంది. ఫ్లాట్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి కూడా గమ్ములా వస్తుంది అవి నానితే కనుక. ఒకసారి ఇవి చూసుకున్న తర్వాత మీకు హెయిర్ కూడా చిక్కులు పడదండి ఈ షాంపూ వాడటం వల్ల. మీరు వారానికి ఒక 2 సార్లు వాడారనుకోండి షాంపూ, తర్వాత మీరే అంటారు చాలా బాగుంది అని, మీరే కామెంట్ చేస్తారు. ఒకసారి వాడి చూడండి ఇలా పెట్టుకుని, ఇదే మెథడ్లో ఒకసారి వాడు చూసారనుకోండి, మీకు నచ్చితే కంటిన్యూ చేసేద్దరు. కానీ జుట్టు ఊడుకోకుండా ఉంటే కనుక మీకు తెలుస్తుంది కదా, జుట్టు ఊడుతుంది, లేకపోతే బాగుంది, సిల్కీ హెయిర్ ఉంది, లేకపోతే జిగురు లేదు, జిడ్డుగా లేదు అని అనిపిస్తుంది కదా, అప్పుడు ఇది కంటిన్యూగా అలాగే వాడుకుంటూ ఉండొచ్చు అనమాట. ఒకసారి పొయ్యి మీద పెట్టండి వేడికి, ఆ జెల్ అంతా ఫామ్ అయ్యింది అంతా కూడా సియా సీడ్స్ది మొత్తం అంతా కరుగుతుంది. అవన్నీ కలిపేసేసి పిసికేసి వడకట్టేసుకుని ఇది షాంపూలా యూస్ చేసుకోవాలి. పై తుక్కంతా పిండేసి తీసేసి ఇది 2 సార్లు కింద పెట్టుకుని ఇంచక్క నీళ్ళతో కడిగేసుకుని అంత తల అంటుకున్నట్టేనండి. ఇంచక్క ఆరిపోయిన తర్వాత మీ హెయిర్ మీరే నమ్మలేరు, అంత బాగుంటుందండి. ట్రై